ఎందుకోసం స్థాపిస్తున్నాము అంటే ప్రత్యేకంగా మా ప్రజలు అంటే మైనారిటీస్ అంటే ఎవరు అంటే ఎవరో ఒక సవర వాళ్ళు కానీ లేకపోతే గోండులు అనేటువంటి వాళ్ళు కూడా ఇటువంటి వాళ్ళు మా సవర భాష అనేటువంటిది అంతమైపోయేటువంటి దశలో ఉంది కాబట్టి మా సవర భాష అనేటువంటి దాన్ని ఎంకరేజ్ చేసుకోవడం కోసం మేము ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ స్థాపించాలి అనుకుంటున్నాం. ఇక్కడ ఓన్లీ సవర భాషను మాత్రమే బోధించుకుంటాం. అందుకని మీరు మాకు హెల్ప్ చేయండి అంటే చేయాలి. వాళ్ళ యొక్క భాషని రక్షించుకోవచ్చు అని చెప్పిందిగా, వాళ్ళ యొక్క లిపిని రక్షించుకోవచ్చు అని చెప్పిందిగా, వాళ్ళ యొక్క సంస్కృతిని రక్షించుకోవచ్చు అని చెప్పిందిగా. అంటే ఎవరికి మైనారిటీస్ అంటే ఎవరు? మైనారిటీస్ అంటే ఇప్పుడు ట్రైబల్స్ అనేటువంటి వాళ్ళు గిరిజనులు అనేటువంటి వాళ్ళు తమ యొక్క భాష సంస్కృతి లిపిని రక్షించుకోవచ్చు. ఆ భాషను మాట్లాడే వాళ్ళు తక్కువగా ఉంటారు. కొంతమంది భాషలు మాట్లాడినా దానికి లిపి కూడా ఉండదు. కొన్ని చూడండి, గిరిజన భాషలు మాట్లాడడానికైతే మాట్లాడతారు కానీ రాయడం ఎలాగో తెలియదు. కొన్ని భాషలకి తెలుసా, కొన్ని భాషల్ని మాట్లాడతాం, ఆ మాట్లాడేదానికి ఎలా రాయాలి అనేటువంటిది ఏమీ ఉండదు. అందుకే కొన్నిసార్లు పేపర్లలో చూడండి, సవర భాషకు లిపి కనుక్కోవడం జరిగింది, గోండు భాషకు లిపి కనుక్కోవడం జరిగింది. అంటే ఏంటిది? ఇన్ని రోజులు ఏం చేసేవాళ్ళు? మాట్లాడేవాళ్ళు. తర్వాత ఏం చేయడానికి దానికి అవకాశం కల్పించారు? రాయడం. ఇప్పుడు తెలుగు భాష మాట్లాడుతున్నాం, నేను ఏమని మాట్లాడుతున్నాను అంటే తెలుగు భాష లేకపోతే ప్రాథమిక హక్కులు మాట్లాడుతున్నాను. మరి ప్రాథమిక హక్కులు అనేటువంటివి ఎలా రాయాలో మనకు తెలుసు కాబట్టి లిపి ఉంది. దాన్ని రాయడానికి రాకపోతే ఏం లేనట్టు? లిపి లేనట్టు. అంటే అక్షర రూపం ఇవ్వకపోతే లిపి లేనట్టు. అక్షరాలు అనేటువంటివి లేకపోతే వితౌట్ స్క్రిప్ట్, నో స్క్రిప్ట్ అని అర్థం. లిపి లేనట్టు. అక్షరాలు ఏబిసిడీలు ఉన్నాయి కాబట్టి ఇంగ్లీష్ భాషకి ఏమున్నట్టు? స్క్రిప్ట్. ఆలు ఉన్నాయి కాబట్టి తెలుగు భాషకి ఏమున్నట్టు? లిపి ఉంది అని అర్థం. అలా కొన్ని భాషలకు లిపి ఉండదు, కొన్ని భాషలకి మాట్లాడతారు కానీ రాయడం తెలియదు, స్క్రిప్టులు ఉండవు. అటువంటి భాషలకు సంబంధించినటువంటి వ్యక్తులు తమ భాషను రక్షించుకునే క్రమంలో, తమ యొక్క లిపిని రక్షించుకునే క్రమంలో, తమ యొక్క సంస్కృతిని రక్షించుకునే క్రమంలో కొన్ని విద్యాలయాలని ఏర్పాటు చేసుకోవచ్చు, కొన్ని యూనివర్సిటీస్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అలా ఈ విద్యాలయాలను యూనివర్సిటీస్ను ఏర్పాటు చేసుకోవడంలో ప్రభుత్వాలు అనేటువంటివి వాళ్ళపైన వివక్షత చూపించరాదు, డిస్క్రిమినేషన్ అనేటువంటిది చూపించరాదు అంటుంది. ఈ 30లో ఇంకొక ఆర్టికల్ 30లో 2 అనేటువంటిది. అంటే ఈ మైనారిటీస్ అనేటువంటి వాళ్ళు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ను స్థాపించడంలో ఎవరు వివక్షత చూపించరాదు? ఎవరు? ప్రభుత్వం వివక్షత చూపించరాదు. ఓకేనా? అర్థమవుతుందా లేదా? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ను స్థాపించవచ్చు అని ఆర్టికల్ చెప్పింది 30లో 1. అలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ను స్థాపించడంలో ప్రభుత్వాలు ఎవరిపైన వివక్షత చూపించరాదు? మైనారిటీస్ పైన. నో డిస్క్రిమినేషన్ ఆన్ మైనారిటీస్ ఎట్ ది టైమ్ ఆఫ్ స్టార్టింగ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. అంటే విద్యా సంస్థల్ని ప్రారంభించేటప్పుడు, విద్యా సంస్థలని ఏర్పాటు చేసేటప్పుడు, లేకపోతే యూనివర్సిటీస్ని ఏర్పాటు చేసేటప్పుడు ఎవరిపైన వివక్షతలు చూపించరాదు అంటే మైనారిటీస్ పైన ప్రభుత్వాలు అనేటువంటివి వివక్షత చూపించరాదు. ప్రభుత్వాలు అనేటువంటివి మెజారిటీ ప్రజలకు ఎటువంటి అవకాశాలైతే కల్పిస్తున్నారో అటువంటి అవకాశాలే మైనారిటీస్కి కూడా కల్పించాలి అంటుంది 30లో 2 అనేటువంటిది. నెక్స్ట్ది 30లో 3 అనేటువంటిది. ఇప్పుడు ఎప్పుడైనా ప్రభుత్వాలు ఏం చేయొచ్చు? ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని కానీ యూనివర్సిటీస్ని కానీ అప్పుడప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. హ్యాండ్ ఓవర్ చేసుకున్నందుకు గాను వాళ్ళకి ఏమిస్తుంది? కంపెన్సేషన్, నష్టపరిహారం అనేటువంటిది ఇస్తుంది. మరి ఇటువంటి సమయంలో ప్రభుత్వాలు అనేటువంటివి మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు, స్వాధీనం చేసుకున్నప్పుడు వాళ్లకు చెల్లించేటువంటి కంపెన్సేషన్, వాళ్లకు చెల్లించేటువంటి నష్టపరిహారంలో
ఎటువంటి వివక్షతలు ఎటువంటి వివక్షతలు చూపించరాదు. ఒక మెజారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ని స్వాధీనం చేసుకున్నప్పుడు ఎంతైతే నష్టపరిహారం చెల్లిస్తామో అదే విధంగా మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ని స్వాధీనం చేసుకున్నప్పుడు కూడా అంతే నష్టపరిహారం చెల్లించాలి. ఇది మైనారిటీస్ది, ఇది అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళది అని చెప్పి తక్కువ కంపెన్సేషన్ ఇవ్వడానికి లేదు. అర్థమవుతుందా? నష్టపరిహారం అనేటువంటిది మెజారిటీస్కి ఈక్వల్గా, అంటే మైనారిటీస్ పైన, మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ పైన ఎక్కడ అంటే చిన్న చూపు చూడకూడదు, లేకపోతే ఎక్కడ డిస్క్రిమినేషన్ చూపించకూడదు. ఎట్ ద టైమ్ ఆఫ్ పేయింగ్ కంపెన్సేషన్, ఎట్ ద టైమ్ ఆఫ్ పేయింగ్ కంపెన్సేషన్. ఇప్పుడు మళ్ళీ చెప్తాను చూడండి. మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని స్వాధీనం చేసుకున్నప్పుడు ఇచ్చే నష్టపరిహారంలో వివక్షత చూపించరాదు. ఇచ్చే నష్టపరిహారంలో వివక్షత చూపించరాదు. నో డిస్క్రిమినేషన్ ఆన్ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ గవర్నమెంటైజేషన్ ఆర్ ఎట్ ది టైమ్ ఆఫ్ నేషనలైజేషన్. అంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు, లేకపోతే గవర్నమెంట్ స్వాధీనం చేసుకున్నప్పుడు వాళ్ళకి ఇచ్చేటువంటి నష్టపరిహారంలో ఎటువంటి వివక్షత చూపించరాదు అంటుంది ఏ ఆర్టికల్ 30లో 3 అనేటువంటిది. ఇది ఏ ఆర్టికల్కి సంబంధించింది? 30. మళ్ళీ చెప్తాను చూడండి. ఆర్టికల్ 29, 30 ఇవి రెండూ కూడా మైనారిటీలకు సంబంధించినటువంటివి, అల్పసంఖ్యాక వర్గాల వాళ్లకు సంబంధించినటువంటివి. సాంస్కృతిక విద్యా విషయపు హక్కు అనేటువంటిది ఇది మైనారిటీస్కు ఉద్దేశించినటువంటి హక్కు. ఆర్టికల్ 29 ఏం చెప్తుంది అంటే, భారతదేశంలోని ప్రతి పౌరుడు తమ యొక్క భాషని, లిపిని, సంస్కృతిని పరిరక్షించుకోవచ్చు అని చెప్తుంది. కాబట్టి ఇది మైనారిటీస్కు మాత్రమే కాదు, అన్ని వర్గాల వాళ్లకు చెందుతుంది అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. 30 అనేటువంటి ఆర్టికల్ మైనారిటీస్ అనేటువంటి వాళ్ళు తమ యొక్క భాషా, లిపి, సంస్కృతిని పరిరక్షించుకునే క్రమంలో విద్యా సంస్థలని, యూనివర్సిటీస్ని ఏర్పాటు చేసుకోవచ్చు అంటుంది. ఇలా ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ప్రభుత్వాలు వీళ్ళని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లేకపోతే యూనివర్సిటీస్ ఏర్పాటు చేసే క్రమంలో ప్రభుత్వాలు వీళ్ళపైన వివక్షత చూపించరాదు అంటుంది. అదేవిధంగా ఎప్పుడైనా కూడా అవసరమైనప్పుడు ఒకవేళ ప్రభుత్వాలు మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అనేటువంటి వాటిని ఎక్వైర్ చేసుకుంటే, లేకపోతే స్వాధీనం చేసుకుంటే, హ్యాండ్ ఓవర్ చేసుకుంటే వాళ్ళకి ఇచ్చేటువంటి నష్టపరిహారంలో డిస్క్రిమినేషన్స్ చూపించరాదు, వివక్షత చూపించరాదు అంటుంది. ఏ ఆర్టికల్ అంటే 30లో 3 అనేటువంటిది. ఇలా 29, 30 ఆర్టికల్స్ ఎవరికి సంబంధించినవి? మైనారిటీస్కి సంబంధించి. బ్రాడ్గా చెప్పాలి అంటే పర్టికులర్గా చెప్పాలి అంటే ఓన్లీ 30 ఆర్టికల్ రిలేటెడ్ టు మైనారిటీస్. ఓన్లీ 30 ఆర్టికల్ మాత్రమే ఎవరికి సంబంధించింది? మైనారిటీ. ఒక్కోసారి ఎగ్జామ్లో అదే చెప్తున్నాను. ఫండమెంటల్ రైట్, ఏ ఫండమెంటల్ రైట్ మైనారిటీస్ను ఉద్దేశించింది అంటే ఏం చెప్పాలి? సాంస్కృతిక విద్యా విషయపు హక్కు మైనారిటీస్కి సంబంధించింది. ఆర్టికల్ 29 ఏం చెప్పింది? ఆర్టికల్ 29 ఏం చెప్పింది? భారతీయులు తమ యొక్క భాష, లిపి, సంస్కృతిని రక్షించుకోవచ్చు. 30 ఏం చెప్తుంది? ఆర్టికల్ 30 ఏం చెప్పింది? అలా భాషా, లిపి, సంస్కృతిని పరిరక్షించుకునే క్రమంలో మైనారిటీలు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లేకపోతే యూనివర్సిటీలు ఏర్పాటు చేసుకోవచ్చు అంటుంది. అంటే యూనివర్సిటీస్ ఏర్పాటు గురించి ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 30. తమ భాషా, లిపి, సంస్కృతిని పరిరక్షించుకోవచ్చు అని ఏ ఆర్టికల్ చెప్తుంది? 29. ఓకేనా? ఇది 29 మరియు 30 అనేటువంటి ఆర్టికల్స్. దీనితో ఏ ఫండమెంటల్ రైట్ అయిపోయింది?
సాంస్కృతిక విద్యా విషయపు హక్కు, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్ అనేటువంటిది ఆర్టికల్ 29 మరియు 30 చెప్పింది. మీకు ఆర్టికల్ 31 గురించి ఆల్రెడీ చెప్పినాను. ఏమని చెప్పాను? ఆర్టికల్ 31 ఇనీషియల్గా ఉండేది, ఇనీషియల్ రాజ్యాంగంలో ఉండేది రైట్ టు ప్రాపర్టీ గురించి చెప్పింది, ఆస్తి హక్కు గురించి చెప్పింది. ఏ ఆర్టికల్? ఆర్టికల్ 31 అనేటువంటిది. మరి ఆర్టికల్ 31 అనేటువంటిది రైట్ టు ప్రాపర్టీ గురించి చెప్పింది, ఆస్తి హక్కు అనేటువంటి దాని గురించి చెప్పింది. ప్రజెంట్ ఆర్టికల్ 31 అనేటువంటిది ఉందా రాజ్యాంగంలో? లేదు. ఆస్తి హక్కు అనేటువంటి దానిని ఆర్టికల్ 31లో నుంచి తీసేసి ఎక్కడికి చేర్చుకున్నాం? 300A అనేటువంటి ఆర్టికల్లో, రాజ్యాంగంలోని 12వ భాగం 12th పార్టులో 300A అనేటువంటి ఆర్టికల్లో చేర్చాం. ఏ అమెండ్మెంట్ ద్వారా? 44th అమెండ్మెంట్ 1978. ఇదంతా మనకు తెలుసు, అంతేనా? 31వ ఆర్టికల్ ఇనీషియల్గా ఏం చెప్పేది? ఆస్తి హక్కు గురించి చెప్పేది, రైట్ టు ప్రాపర్టీ గురించి చెప్పేది. కాకపోతే 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ప్రకారం 31వ ఆర్టికల్ను రద్దు చేసి ఆస్తి హక్కు అనేటువంటి దానిని 31వ ఆర్టికల్ నుంచి తొలగించి దానిని ఒక చట్టబద్ధమైన హక్కులాగా, ఒక స్టాచ్యుటరీ రైట్ లాగా, ఒక చట్టబద్ధమైనటువంటి హక్కులాగా 300A అనేటువంటి ఆర్టికల్లో చేర్చడం జరిగింది. రాజ్యాంగబద్ధ హక్కు కాదు ఆస్తి హక్కు అనేటువంటిది, ప్రాథమిక హక్కు కాదు ఆస్తి హక్కు అనేటువంటిది, ప్రాథమిక హక్కు కాదు. ప్రాథమిక హక్కు కేటగిరీ నుంచి ఎక్కడికి తీసుకొచ్చారు? చట్టబద్ధ హక్కులాగా తీసుకురావడం జరిగింది. ప్రాథమిక హక్కు నుంచి చట్టబద్ధ హక్కులాగా తీసుకురావడం జరిగింది. మీకు డిఫరెన్స్ కూడా చెప్పినట్టు గుర్తు. రెండు ఒకటేనండి. లీగల్ రైట్ అయినా స్టాచ్యుటరీ అన్నా రెండు ఒకటే. చట్టబద్ధమైనటువంటి హక్కు అంటే స్టాచ్యుటరీ అన్నా లీగల్ రైట్ అన్నా రెండు ఒకటే. ఒకసారి నేను చెప్తాను చూడండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. కాన్స్టిట్యూషనల్ రైటు, లీగల్ రైటు కాన్స్టిట్యూషన్లో ఉంది అంటే అర్థం ఏంటి? కాన్స్టిట్యూషనల్ రైటు 300A అనేటువంటి ఆర్టికల్లో ఉంది కాబట్టి రాజ్యాంగబద్ధ హక్కు. దాంతోపాటు దానికి లీగల్ రైట్ అనేటువంటిది ఉంటుంది. లీగాలిటీ ఉంది అంటే అర్థం ఏంటి? లీగాలిటీ ఉంది అంటే అర్థం ఏంటి? న్యాయబద్ధత ఉందనే కదా. న్యాయబద్ధత ఉంది అంటే అర్థం ఏంటి? నేను ఒక్కసారి, లీగాలిటీ ఉంది అంటే కోర్టు ద్వారా నువ్వు సాధించుకోవచ్చా సాధించుకోలేమా? సాధించుకోవచ్చా సాధించుకోలేమా? సాధించుకోవచ్చు కదా. మరి దానికి చట్టం రక్షణ కల్పించినట్టే కదా, మరి చట్టబద్ధ హక్కే అవుతుంది కదా. నేను అదే కదా చెప్తున్నాను. రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ చెప్పింది అంటే అది ఏ హక్కు? రాజ్యాంగబద్ధ హక్కు. రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ చెప్పింది అంటే, రాజ్యాంగంలో దాని గురించి ఉంది అంటే అది కాన్స్టిట్యూషనల్ రైటు. దానికి లీగాలిటీ ఉందా లేదా? లీగాలిటీ మీన్స్ చట్టబద్ధత. మరి చట్టబద్ధత ఉంది కదా అంటే రెండూ ఉన్నట్టే. రాజ్యాంగబద్ధ ఉంది, ఫండమెంటల్ రైట్ కాదు అంతే. అంతేగాని దానికి రాజ్యాంగబద్ధ హోదా ఉంటుంది, చట్టబద్ధత. అంటే నీ యొక్క ఆస్తిని స్వాధీనం చేసుకుంటే నువ్వేమీ కోర్టులకు వెళ్ళి సాధించుకోలేవా? కాకపోతే ప్రాథమిక హక్కుకి రాజ్యాంగబద్ధ హోదా లేకపోతే చట్టబద్ధ హక్కుకి డిఫరెన్స్ ఏంటి అంటే, రాజ్యాంగబద్ధ హక్కులు అంటే ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి నీవు డైరెక్ట్గా ఏ కోర్టులో కేసు వేసుకోవచ్చు అంటే సుప్రీంకోర్టులో కేసు వేసుకోవచ్చు, హైకోర్టుల్లో కేసు వేసుకోవచ్చు. అదే సాధారణ హక్కుల విషయంలో, మామూలుగా చట్టబద్ధమైనటువంటి హక్కుల విషయంలో నువ్వు డైరెక్ట్గా ఎవరిని కన్సల్ట్ అవ్వడానికి లేదు? సుప్రీంకోర్టుని కన్సల్ట్ అవ్వడానికి లేదు. ఇక్కడ చూడండి, మీకు ఆర్టికల్ 32 ప్రకారం ఎవరు రెమెడీస్ ఇస్తారని చెప్పాను? సుప్రీంకోర్టు. ఆర్టికల్ 226 ప్రకారం
ఎవరు రెమెడీస్ ఇస్తారు? హైకోర్టు. ఎప్పుడు నువ్వు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు? ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు నువ్వు ఏ కోర్టుకి డైరెక్ట్గా వెళ్ళొచ్చు అంటే సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టులో డైరెక్ట్గా అంటే మనం వెళ్ళగలిగేటువంటి పవర్ ఉంటే దానిని ఒరిజినల్ అథారిటీ, ప్రారంభ విచారణ అధికారం అంట. ఒరిజినల్ అథారిటీ, ప్రారంభ విచారణ అధికారం. ఒరిజినల్ అథారిటీ ఫండమెంటల్ రైట్స్ పైన ఎవరికి ఉంది? సుప్రీంకోర్టుకు ఉంది. ప్రారంభ విచారణ అధికారం ఎవరికి ఉంది? సుప్రీంకోర్టుకు ఉంది. ఇప్పుడు అదే ఈ చట్టబద్ధ హక్కులకు ఏవైనా భంగం కలిగితే, రాజ్యాంగబద్ధ హక్కులకు ఏవైనా భంగం కలిగితే, మరి దీనికి సంబంధించి నువ్వు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్తావా? లేదు. సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా వెళ్ళాలి అంటే అది ఏమై ఉండాలి? ప్రాథమిక హక్కు అయి ఉండాలి. మరి ప్రాథమిక హక్కుల విషయంలో మాత్రమే మనము డైరెక్ట్గా ఒరిజినల్ పవర్ ఎవరికి ఉంటుంది అంటే సుప్రీంకోర్టు అనేటువంటి దానికి ఉంటుంది. అంటే సుప్రీంకోర్టు అనేటువంటి దానికి నార్మల్ సాధారణ చట్టాల విషయంలో, చట్టబద్ధమైన హక్కుల విషయంలో, రాజ్యాంగబద్ధ హక్కుల విషయంలో మనం వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి లేదు. ముందు కింది కోర్టుల నుంచి పై కోర్టు వరకు వెళ్ళాలి. అంటే ఫండమెంటల్ రైట్ హోదా నుంచి తీసేసి దీనిని ఒక చట్టబద్ధమైన, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులాగా మార్చారు. ఏ ఆర్టికల్ అనేటువంటిది చేశారు అంటే 300A అనేటువంటి ఆర్టికల్లో చేశారు. దీనికి సంబంధించి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేటువంటి దానికి సంబంధించి నేను 32 ఆర్టికల్ దగ్గర చెప్తాను. ఇప్పుడు చూడండి, సుప్రీంకోర్టు, హైకోర్టు ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఈ రెండు కూడా ఇస్తున్నాయి. కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఇస్తున్నాయి అంటే ఓన్లీ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి మాత్రమే రిట్లను జారీ చేస్తుంది. ఎవరు అంటే సుప్రీంకోర్టు. ఫండమెంటల్ రైట్స్తో పాటు మిగిలిన హక్కుల విషయంలో కూడా, మిగిలిన రైట్స్ల విషయంలో, మిగతా అన్ని రకాల రైట్ల విషయంలో కూడా రిట్లను జారీ చేస్తుంది. ఎవరు అంటే హైకోర్టు అనేటువంటిది. అంటే ఎవరి యొక్క అథారిటీ పెద్దది? రిట్లను ఇష్యూ చేయడంలో, రిట్లను జారీ చేయడంలో ఎవరి యొక్క అథారిటీ పెద్దది? హైకోర్టు యొక్క అథారిటీ పెద్దది. అంటే ఎవరి యొక్క అధికారం ఎక్కువగా ఉంది? ఓన్లీ ప్రాథమిక హక్కులకు మాత్రమే రిట్లను ఇష్యూ చేస్తుంది ఏ కోర్టు? సుప్రీంకోర్టు. ప్రాథమిక హక్కులతో పాటు మిగిలిన హక్కులకు కూడా రిట్లను ఇష్యూ చేస్తుంది ఏ కోర్టు? అంటే అధికారం ఎవరికి ఎక్కువగా ఉంది? హైకోర్టుకు ఎక్కువగా ఉంటుంది. రిట్లను జారీ చేసేటువంటి విషయంలో అధికారం ఎవరికి ఎక్కువగా ఉంటుంది అంటే హైకోర్టుకు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, సుప్రీంకోర్టు అనేటువంటి దానికి సంబంధించి ప్రాథమిక హక్కులకి భంగం కలిగితే భారతదేశంలో ఎక్కడ ప్రాథమిక హక్కుకి భంగం కలిగినా కూడా ఎక్కడికి వెళ్ళచ్చు? అంతేనా? భారతదేశంలో ఏ ప్రాంతంలో ప్రాథమిక హక్కుకు భంగం కలిగినా కూడా ఎక్కడికి వెళ్ళచ్చు? సుప్రీంకోర్టు. అదే హైకోర్టుకి వెళ్ళాలి అంటే ప్రాథమిక హక్కుకి ఆ హైకోర్టు పరిధిలో మాత్రమే భంగం కలగాలి. అంతేనా? హైకోర్టుకి కొంత అధికార పరిధి ఉంటుంది కదా, ఆ హైకోర్టు పరిధిలో ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు మాత్రమే హైకోర్టుకి వెళ్తాం. అదే భారతదేశంలో ఎక్కడ ప్రాథమిక హక్కుకు భంగం కలిగినా ఎక్కడికి వెళ్ళచ్చు అంటే జ్యుడిషియరీ పవర్ ఎవరిది పెద్దది? జ్యుడిషియరీ పవర్ అంటే మెజిస్టీరియల్ పవర్ అంటే ఎవరిది పెద్దది? సుప్రీంకోర్టుది పెద్దది. సుప్రీంకోర్టుది పెద్దది. అధికార పరిధి ఎవరిది ఎక్కువ? అధికార పరిధి. ఇంతకుముందు చెప్పింది జస్ట్ అధికారం ఎవరిది ఎక్కువ? హైకోర్టుది ఎక్కువ. కానీ అధికార పరిధి ఎవరిది ఎక్కువ? అర్థమవుతుందా నేను చెప్పింది? అంటే ఏ ప్రాంతంలో ప్రాథమిక హక్కులకు భంగం కలిగినా అంటే దాని యొక్క రేంజ్ ఎక్కువ, దాని యొక్క విస్తీర్ణం ఎక్కువ. భారతదేశంలో ఎక్కడైనా కూడా ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే ఎక్కడికి వెళ్ళచ్చు? మరి ఎక్కడైనా భంగం కలిగితే సుప్రీంకోర్టు అనేటువంటి దాంట్లో కేసేయచ్చు. కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రాథమిక హక్కుకు భంగం కలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో కేసేయచ్చా? కానీ మధ్యప్రదేశ్ వాడు ఎక్కడ వేయచ్చు? సుప్రీంకోర్టులో వేయచ్చు.
అర్థమవుతుందా నేను చెప్పేది? ఆ హైకోర్టు పరిధిలో జనించినటువంటి కేసులకు మాత్రమే ఈ హైకోర్టు అనేటువంటిది రిట్లని ఇష్యూ చేస్తుంది. అంతేగాని ఆ హైకోర్టు పరిధి అవతల విషయాల్లో రిట్లని ఇష్యూ చేసేటువంటి అథారిటీ లేదు. మరి రిట్లను జారీ చేసేటంలో ఎవరి యొక్క విస్తీర్ణం ఎక్కువ, ఎవరి యొక్క అధికార పరిధి ఎక్కువ? అధికార పరిధి అంటే ఏంటిది? ఏరియా ఎవరిది ఎక్కువ? సుప్రీంకోర్టుది ఎక్కువ. అలా కాకుండా పవర్ ఎవరిది ఎక్కువ? హైకోర్టు అనేటువంటిది. పవర్ అంటే ఏంటి అంటే ఎక్కువ విషయాలపైన రిట్లను జారీ చేస్తుంది ఎవరు? హైకోర్టు. ఓన్లీ ప్రాథమిక హక్కులు మాత్రమే రిట్లను జారీ చేస్తుంది ఎవరు? సుప్రీంకోర్టు. అర్థమవుతుందని నేను చెప్పేది? ఓన్లీ ప్రాథమిక హక్కులపై మాత్రమే రిట్లను ఇష్యూ చేస్తుంది సుప్రీంకోర్టు. ప్రాథమిక హక్కులతో పాటు మిగతా హక్కులపై కూడా రిట్లను ఇష్యూ చేస్తుంది ఎవరు? హైకోర్టు అనేటువంటిది. ఓన్లీ ఆ హైకోర్టు పరిధిలో ఉండేటువంటి కేసుల్లో మాత్రమే రిట్లను ఇష్యూ చేస్తుంది హైకోర్టు. భారతదేశం మొత్తంలో జరిగినటువంటి కేసులపైన రిట్లను ఇష్యూ చేస్తుంది సుప్రీంకోర్టు అనేటువంటిది. అంటే ఒక ప్రాథమిక హక్కుల విషయంలో నువ్వు డైరెక్ట్గా హైకోర్టుకైనా వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకైనా కూడా వెళ్ళొచ్చు. అది వాటి యొక్క ఒరిజినల్ పవర్, ప్రారంభ విచారణ అధికారం. ప్రారంభ విచారణ అధికారం అంటే డైరెక్ట్గా మనం ఆ కోర్టుల్లోనే వాటి గురించి వాదించవచ్చు, లేకపోతే కేసు ఫైల్ చేయొచ్చు. ఇప్పుడు కొన్నిసార్లు హైకోర్టులో సివిల్ వివాదాలు లేకపోతే మర్డర్లకు సంబంధించినటువంటి వివాదాలు, క్రిమినల్ వివాదాలకి హైకోర్టుకి డైరెక్ట్గా వెళ్తావా లేకపోతే కింది నుంచి వెళ్తావా? కింది నుంచి వెళ్తావు. ఇప్పుడు కింది కోర్టు నుంచి హైకోర్టుకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? కింది నుంచి హైకోర్టుకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? అప్పీల్ చేసుకోవాలి. అలా అప్పీల్ చేసుకుంటూ వెళ్ళేటువంటి దానిని అప్పిలేట్ పవర్ అని పిలవడం జరుగుతుంది. ఒరిజినల్ పవర్స్, అప్పిలేట్ పవర్స్. ఒరిజినల్ పవర్స్ అంటే నువ్వు డైరెక్ట్గా హైకోర్టులోనే కేసేస్తావు, దానిని ప్రారంభ విచారణ అధికారం అంటాం. అలా డైరెక్ట్గా హైకోర్టులో కేసేయకుండా కింది నుంచి అప్పీల్ చేసుకుంటూ వెళ్తాయి చూడండి, వాటిని అప్పిలేట్ అధికారం అని పిలవడం జరుగుతుంది. అంటే అప్పీల ద్వారా వచ్చేటువంటి కేసుల గురించి జడ్జిమెంట్లు ఇస్తుంది. దానితో పాటు డైరెక్ట్గా హైకోర్టులో కూడా కొన్ని కేసుల పైన జడ్జిమెంట్లు అంటే విచారణ జరపవచ్చు. అంటే ప్రాథమిక హక్కుల పైన ఒరిజినల్ పవర్స్ ఎవరెవరికి ఉన్నాయి?